అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతోటి సమావేశం పెట్టిండు. దాదాపు 2.5 గంటల నుండి సమావేశం కంటిన్యూ అవుతున్నది. కొన్ని కీలకమైనటువంటి విషయాలపైన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అలాగే బండి సంజయ్ కొడుకు ఇష్యూ గురించి కూడా కేసీఆర్ మాట్లాడిండు అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక అంశం. అలాగే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పర్ఫార్మెన్సు, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం, బీఆర్ఎస్ పార్టీ 2028లో ఎట్లా అధికారంలో తీసుకురావాలో, ఏం కథ, ఏ విధంగా ప్లాన్ చేయాలి, రాబోతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం, హైదరాబాద్లో జరగనున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. వాస్తవానికి ఈరోజు కేసీఆర్ అత్యవసర మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి రైతు బంధు చక్కగలేదు, పెన్షన్లు చక్కగిస్తలేడు, రుణమాఫీ చక్కగా కాలేదు, మహిళలకు రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా రాలేదు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ వ్యతిరేకతని కాస్త బీఆర్ఎస్ ఫేవర్గా మలుచుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కంప్లీట్ స్లో డౌన్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ పార్టీ లీడర్లు ఎక్కడ కూడా బయటకు వచ్చి ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి దాఖలాలు చూస్తలేం. వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు చూస్తలేం. ప్రతిపక్షం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీయే ఉంది. ప్రతిపక్ష పాత్ర మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నది. మొత్తం తెలంగాణ ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా, ఏ అన్యాయం జరిగినా, ఏ ఇబ్బంది అయినా కూడా కంప్లీట్గా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం, ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టడం, ప్రభుత్వంతో పనిచేయడం, ఇట్లా రకరకాలుగా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని రకరకాలుగా ప్రెజర్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే 2028లో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనేటటువంటి అంశంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి ఈరోజు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట్ట. దాదాపు 10 అంశాలపైన కేసీఆర్ డిస్కస్ చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. నేను నిన్ననే చెప్పిన కేసీఆర్ సమావేశం పెట్టడానికి ఈ 10 అంశాలే ఉంటాయని చెప్పిన. నేను నిన్న చెప్పినట్టే ఈరోజు కూడా అవే జరిగినాయట. ఈరోజు కూడా అవే అంశాలు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. అలాగే బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఓపెన్గా కొన్ని విషయాలు కూడా చెప్పిండట. ఇవన్నీ విషయాలు అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది పిన్ టు పిన్ మాట్లాడడం. అంతకంటే ముందు కేసీఆర్కి సంబంధించిన వీడియో ఉంటుంది. సో ఆ వీడియో కూడా మీరు చూడండి ఒకసారి. సంతోష్ రావు ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, తర్వాత చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పల్లరాజేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆ నియోజకవర్గ స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు మధుసూదనాచారి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో హాజరైనారు. సో అందరితో కేసీఆర్ పిన్ టు పిన్ మాట్లాడే కార్యక్రమం చేసినట. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట. అలాగే నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎప్పుడైనా నియోజకవర్గంలో తిరుగుతుండా, మంత్రులు ఎప్పుడైనా మీ నియోజకవర్గానికి వస్తురా, ఏం జరుగుతుందని చెప్పి కేసీఆర్ కొంత తెలుసుకునే కార్యక్రమం చేసినట. అట్లనే గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితి ఎట్లుంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా, ఏం జరుగుతుంది అని చెప్పి కేసీఆర్ కొంత తెలుసుకున్నాడట. అలాగే కేసీఆర్ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట, నీ నియోజకవర్గంలో ఇంకా వ్యతిరేకత అట్లనే ఉన్నది, ఆ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలంటే నువ్వు కాన్స్టిట్యున్సీలో తిరగాలి, కాన్స్టిట్యున్సీలో ఉండు, ఎట్టి పరిస్థితిలో గ్రౌండ్లో తిరగమని చెప్పి కొంతమంది లీడర్లతో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట. ఆ తర్వాత జీవన్ రెడ్డికి కొన్ని బాధ్యతలు ఇచ్చిందట, కేటీఆర్కు కొన్ని బాధ్యతలు ఇచ్చిందట. జిహెచ్ఎంసీ ఎన్నికలు మొత్తం కూడా కేటీఆర్ చూసుకోవాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలలో మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు, బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కి రావాలని చెప్పి కేసీఆర్ ఒక పెద్ద టాస్క్ పెట్టింది అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆ తర్వాత చాలామంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూర్చున్నారు, వాళ్ళు రకరకాల ఇష్యూస్ పైన కేసీఆర్తో డిస్కస్ చేసినట్టు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ కూడా కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. హరీష్ రావుకో బాధ్యత అప్పగించిందట. తర్వాత కేటీఆర్ పాదయాత్ర గురించి డిస్కషన్ వచ్చిందట, హరీష్ రావు మీటింగ్ల గురించి డిస్కషన్ వచ్చిందట. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్లానింగ్ చేస్తున్నారు, మీటింగ్ ప్లాన్లు చేస్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్ బస్ యాత్ర ప్లాన్ చేస్తున్నాడట. ఇట్లా రకరకాల అంశాల పైన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిండట. ఆ తర్వాత
రైతు భరోసా గురించి, ఆ తర్వాత మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని అంశాలు వచ్చేసినాయా, కేసీఆర్ కిట్ ఉందా తీసేసిరా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కీములు ఉన్నాయా రేవంత్ రెడ్డి ఖతం చేసిండా, అసలు హాస్పిటల్ పరిస్థితి ఏంది, స్కూళ్ళ పరిస్థితి ఏంది, ఏ విధంగా నడుస్తున్నాయి, రేవంత్ రెడ్డి కొత్త కొత్త ప్లానింగ్స్ ఏంది, ఈ ప్లానింగ్స్ వల్ల రేవంత్ రెడ్డికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా, ఏం కథ అనేది అన్ని కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండట. అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఈ వీడియో అయిపోగానే నేను మీకు చెప్తా. అసలు ఏం మాట్లాడిండు, ఏంది, ఏ అంశాలపైన మాట్లాడిండు, ప్రధానంగా ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగినటువంటి వ్యవహారం ఏందనేది ఒకసారి మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయాలి. కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వాళ్ళతో అడిగిండట. నేను తీసుకున్న నిర్ణయం బాగానే ఉందా లేదా, ఏంది, ఎట్లుండొచ్చు ఏం కథ అని చెప్పి కేసీఆర్ డిస్కస్ కూడా చేసిండట. సరే ఏం జరిగింది అనేది ఒకసారి నేను మీకు క్లియర్గా చెప్తా. 10 అంశాలపైన మాట్లాడే కార్యక్రమం చేసిర్రు. దాంట్లో బండి సంజయ్ కొడుకు అంశం గురించి కేసీఆర్ అడిగిండట. బండి సంజయ్ వాళ్ళ కొడుకు అంశం గురించి కేసీఆర్ అడిగిండట. ఏమని, ఆ పోక్సో కేసు ఏదో పడ్డట్టుంది కేంద్ర మంత్రి కొడుకు మీద, ఏం జరిగిందని అన్నాడట కేసీఆర్. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా అవును సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి నిన్న స్పందించిండు అంటే, రేవంత్ రెడ్డి ఏమన్నా బీఆర్లు ఉన్నాడా స్పందించనీకి? ముఖ్యమంత్రి తెలంగాణకే కదా. రేవంత్ రెడ్డి ఏమైనా పక్క రాష్ట్రంలో ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఏమైనా ముంబైలో ఉన్నాడా? తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియదా? కేంద్ర మంత్రి కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అని చెప్తే 8వ తారీఖు కేసు పెడితే ఇయ్యాడు దాకా ఏం చేస్తున్నారు పోలీసులు? ఎందుకు సక్క పనిచేస్తలేరని చెప్పి కేసీఆర్ స్పందించే కార్యక్రమం చేసినట. ఎట్టి పరిస్థితులలో నిజంగానే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టయితే అబ్బాయి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కేసీఆర్ స్పందించేటటువంటి కార్యక్రమం చేసినట. అట్లనే కేంద్ర మంత్రి పదవి కూడా తీసేయాలి, కేంద్ర మంత్రి పదవిలో అర్హుడు కాదు బండి సంజయ్, పదవి నుండి బండి సంజయ్ను తీసేయాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కూడా కేసీఆర్ స్పందించినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆ తర్వాత న్యాయస్థానం డిసైడ్ చేస్తారు ఎవరు తప్పు చేసారు ఏం కథ అనేది. కానీ మైనర్ అమ్మాయిని ఒక కేంద్ర మంత్రి కొడుకు అట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సరే ఏది ఏమైనా చట్టం చూసుకుంటుందని చెప్పి సో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పినట్టు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్ చెప్పిరట, సరే సిట్ విచారణ అవుతుంది అంత అని చెప్పి కేసీఆర్ అడిగిండట. ఏదో పోక్సో కేసు అయినట్టుంది కేంద్ర మంత్రి కొడుకు పైన అంటే అప్పుడు లీడర్లు చెప్పిరట కేసీఆర్కి. అంటే కేసీఆర్కి అన్ని తెలుసు అన్నట్టు. కేసీఆర్ చాలా యాక్టివ్గా ఉన్నాడట సోషల్ మీడియాలో, ఏం జరుగుతుంది ఏం కథ, ఏ విధంగా వ్యవహారం కొనసాగుతుంది తెలంగాణలో అనేది అన్ని కేసీఆర్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే ఒక్కొక్కటి పిన్ టు పిన్ మాట్లాడుకుంటే, ఫస్ట్ కేటీఆర్ పాదయాత్ర గురించి డిస్కషన్ నడిచింది అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. ఫస్ట్ది కేటీఆర్ పాదయాత్ర. సో కేటీఆర్ పాదయాత్ర వరంగల్ జిల్లా నుండి స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కేసీఆర్ డిసైడ్ అవుతా ఉన్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. కేటీఆర్ వరంగల్ నుండి పాదయాత్ర. ఎందుకు వరంగల్ నుండి పాదయాత్ర అంటే, వరంగల్ కేసీఆర్ బాగా సెంటిమెంట్. సో వరంగల్లో కేసీఆర్ ఒక 10 లక్షల మందితోటి పబ్లిక్ మీటింగ్ పెట్టి, అంటే భారీ బహిరంగ సభ పెట్టి, ఆ భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాదయాత్రని అనౌన్స్ చేయబోతుండట. కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు, కేటీఆర్ గ్రౌండ్లో తిరగబోతున్నాడు, మీ దగ్గరికి కేటీఆర్ రాబోతున్నాడు, మీకున్న సమస్యలన్నీ కేటీఆర్కి చెప్పండి, మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సమస్యలకు మేము పరిష్కారం తీసుకొస్తామని చెప్పి కేసీఆర్ భారీ బహిరంగ సభలో కేటీఆర్ గురించి జనాలకు చెప్పొచ్చు. మీ సమస్యలకు కేటీఆర్ అండగా ఉంటాడు, మీకు ఏ సమస్య ఉన్నా కేటీఆర్ ఖచ్చితంగా పరిష్కారం తీసుకొస్తాడు, గవర్నమెంట్ వచ్చేది మనదే, కేటీఆర్ మీ సమస్యలన్నింటినీ కూడా మొత్తం సాల్వ్ చేస్తాడని చెప్పి కేసీఆర్ ఆ సభలో చెప్పొచ్చు. సో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలో కేటీఆర్ పాదయాత్రని అనౌన్స్ చేయబోతా ఉన్నాడు కేసీఆర్ అనేది వినబడుతున్న చర్చ. మరి ఇది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి లీడర్లను అడిగిండట కేసీఆర్. సో లీడర్లు కూడా బాగానే ఉంటుంది సార్ అని చెప్పి చెప్పిరట. ఇక రెండో అంశం వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రేవంత్ రెడ్డి ఎప్పుడు పెడదాం అనుకుంటున్నాడు, ఆయన వర్షన్ ఏందని చెప్పి కేసీఆర్ అడిగిండట. అడిగితే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పిరట, అది రేవంత్ రెడ్డికే తెలియదు సార్, మాకేటే తెలుస్తుంది అని చెప్పిరట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతాడో రేవంత్ రెడ్డికే తెలియదు, మాకేటే తెలుస్తుంది. పోనీ ఎన్నికలు పెడతాడా, మరి అన్ని నామినేటెడా, ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాడా పదవులు, ఎంపీటీసీ పదవి ఇష్టం ఉన్న వాళ్ళకి, జెడ్పీటీసీ పదవి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాడా, ఏం జరుగుతుందని చెప్పి కేసీఆర్ అడిగితే తెలియదు అని చెప్పిరట. ఏది ఏమైనా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తే గనక బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలని చెప్పి కేసీఆర్ చెప్పిండట. మీరు ఏమన్నా చేయండి, గ్రామాలలో తిరగండి, విలేజ్లో గట్టిగా పర్యటన చేయండి, గ్రామాలలో ఖచ్చితంగా మనకు మంచి పేరు రావాల్సిందే అనేది కేసీఆర్ చెప్పిండు అనేది వినబడుతున్న వ్యవహారం. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా, ఈ కార్పొరేటర్ ఎన్నికలు అతి త్వరలో హైదరాబాద్లో జరగబోతా ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యత మొత్తం కూడా కేటీఆర్కి అప్పచెప్పిండు, కేటీఆర్ చేతిలో పెట్టిండు. ఏదున్నా జిహెచ్ఎంసీలో అధికార పార్టీ
కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ 2 పార్టీల కంటే ఎక్కువ సీట్లు తెలంగాణలో బీఆర్ఎస్కి రావాల్సిందే. జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు ఏమన్నా చేయండి, ఇవన్నీ కేటీఆర్కి అప్పచెప్తున్నా, హైదరాబాద్ మొత్తం కేటీఆర్ చూసుకుంటాడని చెప్పి కేటీఆర్కు కీలకమైన బాధ్యతలు అప్పగించే కార్యక్రమం చేసిండట. ఇక 4వ అంశం, హరీష్ రావుకు కొన్ని బాధ్యతలు అప్పగించిందట. హరీష్ రావుకు ఆ బాధ్యతలు ఏంటంటే, హరీష్ రావు సజెషన్స్, సలహాలు సూచనలు ఏమైనా ఉంటే హరీష్ రావుని అడగండి, హరీష్ చెప్తాడు మీకు సబ్జెక్ట్ పరంగా. అంటే నీటిపారుదల పైన ఏమైనా సబ్జెక్ట్ పరంగా, ఆర్థికం పైన ఏమైనా సబ్జెక్ట్ పరంగా, లేకపోతే మీరు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మాట్లాడేటప్పుడు మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే హరీష్కి చెప్పండి, హరీష్ మీకు మొత్తం చెప్పేస్తాడు అని చెప్పి హరీష్ రావుకు బాధ్యతలు ఇస్తూనే హరీష్ రావుకు మీటింగ్లు పెట్టబోతున్నాడు. హరీష్ రావు మీటింగ్స్ అంటే హరీష్ రావు మండలాలలో, ఆ తర్వాత నియోజకవర్గాలలో హరీష్ రావు పర్యటన ఉంటుంది. అంటే వీళ్ళు అంత రకరకాల పర్యటన చేస్తున్న కేసీఆర్. కారణం ఏంటి, 2028లో మంచి బంపర్ మెజారిటీ తోటి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనేది కేసీఆర్ ప్లాన్. సో హరీష్ రావుకు కొన్ని కీలకమైన బాధ్యతలు, హరీష్ రావుకు మొత్తం కూడా రూరల్ ప్రాంతాలు ఇస్తున్నాడు. రూరల్ ప్రాంతాలలో కొన్ని జిల్లాలు హరీష్ రావుకు అప్పచెప్తున్నాడట. ఈ జిల్లాలు మొత్తం నువ్వే చూసుకోవాలి, నువ్వే పర్యటన చేయాలి, ఈ జిల్లాలలో మొత్తం కూడా హరీష్ రావు అంటే అందరికి గెలవాలి, నువ్వు చెప్తే ఓట్లేయాలి, గట్లా చేసుకో అని చెప్పి హరీష్ రావు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చిండట. ఇక 5వ అంశం వచ్చేసి కేసీఆర్కు సంబంధించినటువంటి బస్సు యాత్ర. బస్సు యాత్ర గురించి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిండట. బస్సు యాత్ర చేస్తే ఎట్లుంటుంది, ఏం కథ, జనాల్లో పోతే బాగుంటుందా, పబ్లిక్ కూడా కేసీఆర్ సార్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నన్ను పిలుస్తున్నారు, నేను కూడా జనాల్లో తిరిగినట్టుంటుంది, జనాలను చూసినట్టుంటుంది, ఈ టైంలో పబ్లిక్లో ఉంటే బాగుంటుంది, మంచో చెడో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అంత ఇబ్బంది పరిస్థితి, సో మనం ఇప్పుడు పబ్లిక్లో ఉండాలి, నేను కూడా జిల్లాలలో పర్యటన చేస్తా, నియోజకవర్గాలలో పర్యటన చేస్తా, నాకున్నటువంటి ఏదైతే ఓపిక అంతా నేను పనిచేస్తా అని చెప్పి కేసీఆర్ కూడా నేను బస్సు యాత్ర పెట్టుకుంటా అనేటటువంటి మాట కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తే కొంతమంది ఒప్పుకోలేదట. లేదు సార్ మీరు బయటికి రావద్దు, ఎండలు బాగున్నాయి, ఇబ్బంది అవుతుంది, వద్దు మీరు రాకండి, మీరు ఉండండి, మేము చేస్తాం, మీరు చేసే పని ఏందో అని చెప్పి చెప్తే లేదు నేను వస్తా, నేను ఖచ్చితంగా బస్సులో పర్యటన చేస్తా, జిల్లాలలో పోతా, ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకుంటా, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే ఆ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తా అని చెప్పి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చున్నటువంటి లీడర్లతో కూడా డిస్కస్ చేసిందట. ఆ తర్వాత కేటీఆర్ పాదయాత్ర అయిపోయింది. ఇక 6వ అంశం వచ్చేసి రైతు బంధు గురించి కేసీఆర్ మాట్లాడిండట. రైతు బంధు గురించి ఏంటంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు బంధు 6 నెలలకు ఒక పంటకు టెన్షన్గా పైసలు రైతుల అకౌంట్లో పడుతుండే. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల పరిస్థితి ఏందనేది రైతులకు వివరించమని చెప్పిండట కేసీఆర్. అంటే రైతుల దగ్గర బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు మీ అకౌంట్లో పడుతుండే, ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు మీకు వస్తలేదు అంటే కేసీఆర్ మంచోడా రేవంత్ రెడ్డి మంచోడా మీరే డిసైడ్ చేయమని చెప్పి జనాలను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటారు. జనాలకు వాస్తవాలు చెప్తారు, ఇప్పుడు రైతులకు వాస్తవాలు చెప్తారు. నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూరియా బత్తాలు ఆటో డ్రైవర్కి ఇస్తే ఆయన తీసుకొని వస్తుండే, ఇవాళ లైన్లో చెప్పులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ధాన్యం కొనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు గట్టిగా నడుస్తుండే, ఇవాళ ఏంది పరిస్థితి, మా వడ్లు కొనమని చెప్పి రైతులు కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి వచ్చింది అధికారులది. అంటే ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఆ తర్వాత 7వ అంశం మహిళలకు సంబంధించి, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పినటువంటి బెనిఫిట్స్ ఇచ్చిరా, 2500 రూపాయలు కానీ, తులం బంగారం కానీ, స్కూటీలు కానీ, కళ్యాణ లక్ష్మి, ఆ తర్వాత షాదీ ముబారకు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి బెనిఫిట్స్ ఇచ్చిందా ప్రభుత్వం అని చెప్పి కూడా కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే లేదు ఏమి ఇయ్యలేదని చెప్పి వీళ్ళు కూడా చెప్పారట. సో మనం మహిళలకు సంబంధించిన సభ కూడా పెట్టుకోవాలన్నాడట కేసీఆర్. మహిళలను అందరిని పిలిచి, రేవంత్ రెడ్డి ఏమో మా మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నామని చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్పేటి అని అబద్ధం, రేవంత్ రెడ్డి మీకోసం ఏం చేయలేదు, ఉచిత ప్రయాణం తప్ప, ఆ ఉచిత ప్రయాణం కూడా ఎట్లా ఏం కథ అనేది అన్ని చెప్పడానికి కేసీఆర్ రెడీ అవుతున్నాడట. సో మహిళలకు వాస్తవాలు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి మహిళలకు సంబంధించినటువంటి సభ కూడా పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆ తర్వాత 8వ అంశం వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది ఏం కథ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండట. పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, మంత్రులు ఎట్లా పనిచేస్తారు, ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారు, ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అధికారులు ఎట్లా పనిచేస్తారు, గవర్నమెంట్ ఓకేనా, నడుస్తుందా మంచిగానే, ఏమైనా డొల్లా అయిందా, ఏమైనా డీలా పడిపోయిందా ఏంది అని చెప్పి అడిగి తెలుసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పాల్సినవన్నీ చెప్పిరట. ఏదో రకరకాలుగా మాట్లాడారు కేసీఆర్తో అనేది కూడా వినబడుతున్న వ్యవహారం. ఆ తర్వాత 9వ అంశం వచ్చేసి నిరుద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా కేసీఆర్ మాట్లాడినట. బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి ఎగ్జామ్స్ పెట్టి
రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చి మేమే నోటిఫికేషన్లు ఇచ్చినాం అంటున్నాడు. నిరుద్యోగులకు వాస్తవాలు చెప్పండి అని చెప్పి కేటీఆర్ చెప్పిండట. సో కేటీఆర్ నాకున్న సమాచారం అయితే నెక్స్ట్ వీక్ ఓ 2-3 వీక్స్లో చిక్కేడపల్లి లైబ్రరీలో కేటీఆర్ ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. లైబ్రరీకి వెళ్ళి నిరుద్యోగులకు చెప్తారట, లేదు ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లు, రేవంత్ రెడ్డి ఏం చక్కగీయలేదు, మిమ్మల్ని మోసం చేస్తుందని చెప్పి నిరుద్యోగులతో కేటీఆర్ మాట్లాడడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కేటీఆర్కు చెప్పినట్టు నువ్వు పోయి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అనేటటువంటి విషయాన్ని చెప్పిండు అనేది వినబడుతున్న వ్యవహారం. 9 అంశాలు జరిగినాయి కదా. ఇక 10వ అంశం వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చిండు, ఇన్ఛార్జ్ పదవులు. ఇక నువ్వు ఈ జిల్లా నుండి ఇన్ఛార్జ్గా వహించాలి, ఈ జిల్లాను నువ్వు ఇన్ఛార్జ్ అని చెప్పి జిల్లాలకు ఇన్ఛార్జీలు ఇచ్చిండు. మొత్తం మీరే చూసుకోవాలి. ఆ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే బాధ్యత మీది. గట్టిగా తిరగండి గ్రౌండ్లో. ప్రజలు మమ్మల్ని చీ అన్నా తూ అన్నా మీరు మొత్తం ప్రజలలోనే ఉండాలి, పబ్లిక్లోనే తిరగాలి, పబ్లిక్ తోటే ఉండాలని చెప్పి కేసీఆర్ లీడర్లతో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. ఆ తర్వాత ఇప్పుడు నేను నిన్ననే చెప్పిన, గెలిచినటువంటి ఎమ్మెల్యే కనుక నియోజకవర్గంలో తిరగకపోతే, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కనుక నియోజకవర్గంలో తిరుగుతే జనాలు ఏమనుకుంటారు అంటే, అబ్బా మా దగ్గరికి గెలిచినోడు రాలే కానీ ఓడిపోయినోడు వచ్చిండు, మంచో చెడో ఈ ఓడిపోయినోనికి మళ్ళీ గెలిపియాలనేటటువంటి ఆలోచనతో వస్తారు. కాబట్టి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా గ్రౌండ్లో తిరగమని చెప్పి కేసీఆర్ చెప్పిండట. అట్లనే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా గ్రౌండ్లో ఉండండి, తిరగండి, ఊర్లలో తిరగండి, కార్లు వేసుకొని పోండి, ఎండగొట్టినా సరే ఒక గంట సేపు తిరిగిరండి అని చెప్పి కేసీఆర్ చెప్పిండని చెప్పి కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో మొత్తానికి ఓవరాల్గా మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కావడానికి 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి రకరకాలుగా కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ చాలా కీలకమైనటువంటి అంశాలపైన కేసీఆర్ డిస్కస్ చేసిండు. పాదయాత్ర కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కానివ్వండి, రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కానివ్వండి. సో రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఏం కథ, మరి గవర్నమెంట్ మొత్తం నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తాడా, మధ్యలోనే ఏమన్నా ఆగమవుతుందా, ఏం కథ అని చెప్పి అన్ని విషయాలు కేసీఆర్ కనుక్కున్నాడట. తర్వాత బండి సంజయ్ ఇష్యూ గురించి కూడా ఆయన కనుక్కునేటటువంటి కార్యక్రమం చేసిండట. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న వచ్చి ఆ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలపైన కూడా కేసీఆర్ స్పందించిండట. ప్రధానమంత్రి రేవంత్ రెడ్డిని నాతో కలవమంటున్నాడు, ఏదో తేడా కొడుతుంది అనేటటువంటి విధంగా కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్తో నవ్వుతూ మాట్లాడింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. మీటింగ్ ఇప్పుడే అయిపోయినట్టున్నది. సో మరి ఇంకా ఎలాంటి కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. ఇప్పుడు 2.5 గంటల నుండి దాదాపు సమావేశం ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకా కేసీఆర్ ఏమని మాట్లాడతాడు, ఏం చేస్తారు అనేది సో ముందు వేచి చూసినటువంటి కార్యక్రమం చేద్దాం, చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.